బీజేపీకి ఇచ్చిన అనపర్తిని తీసుకొని దాని బదులు తమ్మళ్లపల్లిని బీజేపీకి కేటాయించాలని కూటమి నేతల భేటీలో సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్టు సమాచారం. తమ్మళ్లపల్లిలో కొండా నరేంద్ర పేరును బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు కూటమి నేతల సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. తమ్మళ్లపల్లిలో పోటీ ప్రతిపాదన రావడంతో బీజేపీ జాతీయ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో కొండా నరేంద్ర సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అనూహ్యంగా తమ్మళ్లపల్లి సీటు దక్కడంతో కాపులకు తమ్మళ్లపల్లి సీటు కేటాయించాలని బీజేపీ నిర్ణయించింది. కాపుల కోటాలో కొండా నరేంద్ర వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రైట్గా తమ్మళ్లపల్లి వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రాజు లాయ్ ద్వారా అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద ఏదైతే అనపర్తి సీటుని టీడీపీకి కేటాయించాలి, అంతేకాకుండా దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీకి తమ్మళ్లపల్లి సీటుని కేటాయించాలి అనేటటువంటి అంశం పట్ల ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అంతేకాకుండా బీజేపీకి సంబంధించి కాపులకు సీటు ఇవ్వనటువంటి ఆందోళన కూడా చేసినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే తమ్మళ్లపల్లి అభ్యర్థి మార్పు అనివార్యం అని చెప్పేసి ప్రచారం సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అనపర్తి సీటు స్థానంలో తమ్మళ్లపల్లిని బీజేపీకి కేటాయించాలని చెప్పేసి టీడీపీ నేత చంద్రబాబు కూడా ప్రతిపాదన చేయడం, దాన్ని ఇప్పటికే కేంద్ర బీజేపీ అగ్రనాయకత్వానికి ఆ ప్రతిపాదన తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. కాబట్టి అక్కడ తమ్మళ్లపల్లిలో కొండా నరేంద్ర అయితే కరెక్ట్ పర్సన్. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఆయన బరిలోకి దింపినట్లయితే రాజంపేట పార్లమెంటు మీద కూడా ఆ ప్రభావం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ ప్రాబల్యం ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఓట్లు రాబట్టవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా కొండా నరేంద్ర వైపే బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు కొండా నరేంద్ర బీజేపీ ఏపీ చీఫ్ అయినటువంటి పురంధేశ్వరిని కలవడం జరిగింది. అంతేకాకుండా ఆయన అభ్యర్థిత్వం పట్ల కూడా చర్చించినటువంటి పరిస్థితి. అలాగే కేంద్రం నుంచి అంటే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం తరఫున వచ్చినటువంటి ప్రతినిధుల బృందంతో కూడా కొండా నరేంద్ర కలిసి ఆయనకు ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళకి వివరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి కూడా కొండా నరేంద్రకి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఆయన అక్కడికి వెళ్ళి తన అభ్యర్థిత్వం మీద అక్కడ ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించేటటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే దాదాపుగా సీటు కొండా నరేంద్రకి ఖరారు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తొలుత ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు అనుచరుడుగా ఉన్నటువంటి ఒక మలిగి మధుసూదన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసినప్పటికీ కూడా బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి సో కొండా నరేంద్ర వైపు అగ్రనాయకత్వం మొగ్గు చూపుతూ ఉండడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. సో ఏదైనప్పుడు కూడా ఇవాళ లేదా రేపటి లోపల కొండా నరేంద్ర పేరు అక్కడ ఖరారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆయన నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలకి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించడం కావచ్చు. అంతేకాకుండా కొండా నరేంద్ర వైపు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు అలాగే పార్టీ క్యాడర్ కూడా ఆయనకి అనుకూలంగా ఉంది. మరోపక్క ప్రజలు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆయన ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి నేపథ్యంలో తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆ ప్రాంతాన్ని ఆర్గానిక్ హబ్గా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడంతో ప్రజలంతా కూడా ఆయనకే మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే బీజేపీ అగ్ర నాయకత్వం ఆయన అభ్యర్థిగా ప్రకటించాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శివ. ఓకే రాజు.